ప్రభు నామమునకు ఘనత కలుగునుగాక. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వాక్యం మనం చదువుకుంటున్నాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పరమునకు కొనిపోబడక మునుకు శిష్యులకు ఇచ్చినటువంటి కృత ఆజ్ఞను మనం చూస్తున్నాం. ఎందుకంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయాలని ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి నమ్మి బాప్టిసం పొందువారు రక్షణ పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యములో మనం గమనిస్తే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నువ్వు హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు అని దేవుని వాక్యములో చెప్పబడుతుంది. కాబట్టి ఈ నమ్మటము, విశ్వసించటము, ప్రభువుని హృదయంలో చేర్చుకోవటం, నోటితో ఒప్పుకోవటము, ఇవంతా రక్షణ ప్రణాళికలో భాగంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతమటికే కాదు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, యేసు ప్రభు బిడ్డలు ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో మనం గమనిస్తున్నాం, ఆయన వధింపబడిన వాడై తన రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడువారిలోనూ, ప్రతి జనంలోనూ, ప్రతి ప్రజల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని కొరకు వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తీవి, కనుక భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రణాళిక మరి 2022 సంవత్సరాల కిందట ప్రభు ద్వారా ప్రకటించబడినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం అంతటా ఇది నెరవేర్చబడి ఉంది. ఎక్కడికి వెళ్ళినా దేవుని ఎరిగిన బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు, దేవుని గురించి ఇతరులకు చెప్పుకోగలిగిన బిడ్డలు. మన రక్షణ పొందిన తర్వాత దాన్ని ఏం చేయాలా? ఇతరులకు ప్రకటించాలి. అపొస్తలులే వచ్చి ప్రకటించాలంటే ఇప్పుడు వీలు కాదు. మనకిచ్చిన రక్షణ మనం ఒక్కరితోనైనా ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవనానికి తీసుకెళ్తాడు, మీ పాత జీవితాలు విడిచిపెట్టండి, పరిశుద్ధ జీవితం జీవించడానికి చెప్పుకునే బాధ్యత మనకుంది. కాబట్టి మనకి ఇచ్చిన రక్షణ మనం ఇతరులకి ప్రకటన చేస్తూ ఈ రక్షణ ప్రణాళికను భూమి ఉన్నంత వరకు కొనసాగించబడినట్లుగా మనమందరం ప్రయత్నం చేయాలటి ధన్యత దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. కృపగలిగిన ప్రభువా, సర్వలోకములో సర్వ సృష్టికి సువార్త ప్రకటన జరుగుతుంది. కాబట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నమ్మి బాప్టిసం పొందు వారందరూ రక్షణ పొందినట్లుగాను, నీ కృపలోనికి వచ్చినట్లుగాను సహాయం చేయండి. నా తండ్రి, ఎవ్వరిన శిక్షకి పాత్రలు కాకుండా పరిశుద్ధపరచబడిన వారై నిత్య జీవంలో కనబడినట్టు సహాయం చేసి దీవించి నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.